ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నానా, ఆవిడ్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఏంటి శివకృష్ణ, ఎస్ఏ వయ్యుండి ఈ సిఐ ఆర్డర్స్కి ఎదురు చెప్తున్నావా? నేను ఎదురు చెప్పడం లేదు సార్, ఒక అక్రమ అరెస్ట్ని అడ్డుకుంటున్నాను. ఇది అక్రమమని నీకెవరు చెప్పారు? అసలు నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? ఇది నా జ్యూరిస్డిక్షన్. అయినా ఎలాగూ వచ్చావు కాబట్టి నీ చేతులతో నువ్వే ఈ విద్యాదేవిని అరెస్ట్ చేయి. ప్రతిసారి నా చేత నిరపరాధులకి అమాయకులకి సంఖ్యలు వేయించలేరు సార్. ఈవిడ నిరపరాధి అని నీకా దేవుడు చెప్పాడా? తను మహాలక్ష్మి గారిని చంపిన హంతకురాలు. తనే మహాలక్ష్మిని చంపిందని దేవుడు మీకు చెప్పాడా సార్? మిస్టర్ శివకృష్ణ, నువ్వు నీ పై అధికారితో మాట్లాడుతున్నావన్న విషయం మర్చిపోకు. మీరు నా పై అధికారి కావచ్చు, కానీ ప్రశ్నించే హక్కు నాకు కూడా ఉంటుంది. ఏ ఆధారాలతో మహాలక్ష్మిని చంపిందని తనను అరెస్ట్ చేయమనంటున్నారు? తన వల్ల ప్రాణహాని ఉందని 2 రోజుల క్రితమే మహాలక్ష్మి గారు నాకు కంప్లైంట్ ఇచ్చారు. మహాలక్ష్మి గారిని చంపుతానని ఈవిడ వార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా నా దగ్గర ఉంది. ఈ సాక్ష్యాలు చాలా, లేక దేవుణ్ణి కూడా సాక్ష్యానికి పిలవమంటావా? అక్కర్లేదు సార్, మహాలక్ష్మిని ఎవ్వరూ చంపలేదు. తన కారు అదుపు తప్పి లోయలో పడి కాలిపోయింది. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని, నా కళ్ళారా చూశాను. ఆ విషయం వీళ్లతో చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. మీరేమో తను మహాలక్ష్మి కారుని లోయలోకి నెట్టి హత్య చేసినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే తనని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని అంటున్నాను. ఈవిడ్ని నీ సొంత చెల్లెలు సుమతి అనుకుంటున్నావు. అందుకే ఈవిడ్ని కాపాడాలనుకుంటున్నావు. నేను చట్టాన్ని కాపాడుతాను సార్, చుట్టరికాన్ని కాదు. తప్పు చేస్తే సొంత వాళ్ళను కూడా క్షమించను. నీ మాటల్ని నమ్మను. మహాలక్ష్మి గారి కారు లోయలో పడ్డం నువ్వు కళ్ళారా చూశావు అనడానికి ఆధారాలేంటి? పోనీ ఈ సుమతి మహాలక్ష్మి గారి కారుని లోయలోకి తోసింది అనడానికి మీ దగ్గర ఆధారం ఉందా? అత్తమ్మ ఉదయం నుంచి ఇంట్లోనే ఉంది నాన్న, బయటకు ఎక్కడికి వెళ్ళలేదు. విన్నారు కదా, ప్రమాద స్థలంలో సుమతి లేదు, తనప్పుడు ఇంట్లోనే ఉంది. అందుకు వీళ్ళంతా సాక్ష్యం. ఓకే, నీకు పక్కా సాక్ష్యాలు కావాలి కదా? అవి సేకరించి అప్పుడొచ్చి ఈవిడ్ని అరెస్ట్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.